వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మాధవపెద్ది సురేష్ గారు అందరికీ పరిచయమైన పేరే కానీ విజయవాడ నుంచి లెక్కేసుకుంటే ఏమయ్యాడు. సరే, సినిమా రంగంలో 50 ఏళ్లకు పైన మించిన సుదీర్ఘమైన ప్రయాణం. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఏ స్థాయి దాకా ఎదిగారు. అసలు ఇంకొక విశేషం ఏంటంటే వాళ్ళ కుటుంబంలోనే కొన్ని తరాలు సినిమాలో అలాగే నిలబడ్డాయి. చాలా విషయాలు మాధవపెద్ది సురేష్ గారి సుదీర్ఘ ప్రయాణంలో ఏవేవి మనం తెలుసుకోగలుగుతామో ఒకసారి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ముందుగా మీరు జస్ట్ బ్రీఫ్గా మీ పుట్టుక, మీ ప్రదేశం, మీ నేటివ్ ప్లేసు, మీ చదువు. మా మాధవపెద్ది గారి నేటివ్ ప్లేసు బ్రాహ్మణ కోడూరు. అది పొన్నూరు, గుంటూరు నుంచి పొన్నూరుకి వెళ్ళే దోవలో పొన్నూరు 10 కిలోమీటర్ల యువతలు ఉంటుంది. మెయిన్ రోడ్డుకి 3 కిలోమీటర్ల లోపల ఉంటుంది. అంటే పొల్యూషన్ ఫ్రీ జోన్ మాదే. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. పైగా అమ్మవారు అంటే మా కులదేవత నాగారు బొమ్మ, నగరపు అమ్మ. ఒక నాగదేవత మా 5-6 తరాల ముందు పుట్టింది ఆవిడ. సో ఆవిడకి 7-8 నెలలు పెరిగి ఆవిడ వచ్చిన పని అయిపోయిందని చెప్పి ఆవిడ చనిపోవడం, అక్కడ గుడి కట్టడం, ఆ గుడికి మేము రెగ్యులర్గా వెళ్తుంటాం. సో అక్కడ అంతేకాకుండా మొట్టమొదటి పిల్లలకి నాగ శబ్దం రావాలి, ఆడ మగ మొదటి వాళ్ళకి. ఊళ్ళో అందరికీ మీ కుటుంబం? మా కుటుంబం వరకు, మాధవపెద్ది కుటుంబాన్ని. అదే అసలు మాకు ఆరిజన్. తర్వాత నేను పుట్టింది 1951 సెప్టెంబర్ 8 తెనాలి జనరల్ హాస్పిటల్లో పుట్టాను. అప్పుడు మేము మా నాన్నగారు వృత్తిరీత్యా తాడేపల్లి డాల్డా ఫ్యాక్టరీ ఉండేది. డాల్డా ఫ్యాక్టరీలో ఇంజనీర్గా చేసేవారు. సో తాడేపల్లిలో ఉన్నప్పుడు నేను పుట్టడం జరిగింది. నాకన్నా 4 ఏళ్ల ముందు ఆగస్టు 23, 47 స్వతంత్రం వచ్చిన కొద్ది రోజులు మా అన్నయ్య పుట్టాడు, రమేష్. సో నేను 4 ఏళ్ళు వచ్చే వరకు కొంచెం ఊహ తెలిసే వరకు తాడేపల్లిలో ఉన్నాం. అక్కడి నుంచి మా నాన్నగారికి ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్షాప్ ఇంజనీర్గా ఆయనకి మంచి జాబ్ రావడంతో మేము విజయవాడ షిఫ్ట్ అయిపోయాం. సో అది అక్కడ ఇంకా మిగతా బాల్యం అంతా నాకు ఎలిమెంటరీ స్కూలు సత్యనారాయణపురంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నాను. తర్వాత ఏకేటీపీ ఎంహెచ్ స్కూల్, దాంట్లో ఎస్ఎల్సి వరకు 1966 వరకు ఎస్ఎల్సి. దాని తర్వాత 67 నుంచి SR&C గవర్నమెంట్ కాలేజీలో BA హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ చదువుకున్నాను. ఆ డిగ్రీ అయ్యే లోపలే టైప్ లోయర్ హైయర్ హై స్పీడ్, షార్ట్ హ్యాండ్ లోయర్ హైయర్ హై స్పీడ్, తర్వాత హిందీ రాష్ట్ర భాష, పెయింటింగ్ డిప్లొమా, ఇవన్నీ చేయడం జరిగింది 8 డిగ్రీలు. సో అది అవ్వగానే వెంటనే నాకు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ముందు టెంపరీ జాబ్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత వాళ్ళు అబ్జార్బ్ చేస్తుంటారు. సో ఇమ్మీడియట్గా నాకు ఇచ్చారు. 15 రోజులు జాబ్ చేసిన తర్వాత ఇది జరిగింది 71లో నా డిగ్రీ అయిపోయింది. తర్వాత ఈ అనుకోకుండా 73 అక్టోబర్ 31 మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మెడ్రాస్ వెళ్ళటం జరిగింది. సో ఇది బాల్యం. ఈ బాల్యంలో నేను స్కూల్లో ఆల్మోస్ట్ మంచి బ్రిలియంట్ స్టూడెంటే. కాకపోతే ఏంటంటే ఒక అనుకోని ఒక మలుపు ఏంటంటే మా అన్నయ్య 1965లో వాడు ఒక సింగర్గా మా నాన్నగారు గుర్తించి పునాది రాళ్ళని సినిమాకి ఆయన పేరు ప్రేమయ్య, ఆయన ప్రేమ్జీ అని మార్చుకున్నారు. ఆయన కచేరీలో ఫస్ట్ మా అన్నయ్య పాడాడు. తర్వాత భావనా కళాసమితిని యూత్ స్టూడెంట్స్ పెట్టారు. అప్పుడు మా అన్నయ్య దాంట్లో పాడుతుండేవాడు. 67 వచ్చేప్పటికి మా అన్నయ్య అరే మా అకార్డియన్ ప్లేయరు, హార్మోనియం ప్లేయర్ వాయించే ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయాడు, కొంచెం నువ్వు భర్తీ చేయాలి. నాకు అసలు ఏం తెలియదు. మా నాన్నగారు సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఒక చిన్న హార్మోనియం బాక్స్ ఇచ్చారు. ఒక 4 రోజులు కష్టపడి చేసేప్పటికి నాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్స్ అన్నీ వాయించాను. అంటే నేర్చుకోలేదు ఎవరు? లేదు, స్వతహాగా రావడం. మా అమ్మగారు చాలా విద్వాంసురాలు. ఆవిడ వీణ, వోకల్, భరతనాట్యం 3 డిప్లొమాస్. అమ్మగారి పేరు కూడా చెప్పండి. మా అమ్మగారి పేరు వసుంధరాదేవి.
మా నాన్నగారి పేరు నాగేశ్వరరావు, మా అన్నయ్య రమేష్ చంద్ర. అంటే మా మీరు కూడా సురేష్ చంద్ర కదా? సురేష్ చంద్ర. అంటే మాకు బారసాలు లేవు మా ఇంట్లో, మా నాన్నగారు కమ్యూనిస్ట్. ఓకే. సో బారసాలు లేవు. ఈ రమేష్ చంద్ర బాగుంటుంది పేరు అని ఏదో అనుకున్నారు. నా పేరు రమేష్ కాబట్టి మా తమ్ముడి పేరు సురేష్ అని వాడేవాడు. సో సురేష్ చంద్రనే నాకు కాలేజీలో. నా ఫస్ట్ సినిమా అయినాక కూడా సురేష్ చంద్రనే వేశాడు జంజాల. అవును. సో అలా అనుకోకుండా భావన కళాశాలలో నేను 1967 ఈ శ్రీరామనవమి పందేళ్లలో హార్మోనిస్ట్గా ఈ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయింది. 20 రూపాయలు ఫస్ట్ పేమెంట్. అయితే లక్కీగా ఏంటంటే అప్పుడు రోజుకి 3 ప్రోగ్రాంలు ఉండేవి ఓహో. శ్రీరామనవమి పందేళ్లలో. అవునండి. సో రోజుకి 60 రూపాయలు అంటే చాలా వెరీ బిగ్ అమౌంట్, చాలా చాలా ఎక్కువ. చాలా పెద్ద అమౌంట్. సరే మేము మాకేంటంటే రోజుకు ఒక కొత్త షర్టు కచేరీకి బాబాయ్ హోటల్లో 2 రూపాయలు పెడితే ఇడ్లీ అన్నీ ఇచ్చేవాళ్ళు. తర్వాత 5 రూపాయలు ఇస్తే రోజంతా మాతో రిక్షా ఉండేది మాకు సపరేట్గా, నాకు మా అన్నయ్యకి. తర్వాత ₹1.80 గందిపప్పు నాకు బాగా గుర్తు, 5-6 కిలోలు తెచ్చేవాడిని. మా నాన్న చూసేవాడు నాకన్నా మీరే బెటర్ అని. సో అలా కొన్ని 100 ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మరో ముఖ్యమైన మలుపు ఎక్కడ తిరిగిందంటే, అంటే మా భావన విలాసం చేస్తున్నప్పుడే సర్కస్లో నేను వాయించాను. భారత్ సర్కస్ అని 3 ఏళ్ళు విజయవాడలో వచ్చినప్పుడు అకాడమీ ప్లేయర్గా నేను మా భావన విలాసం. మీరు సొంతంగానే అంటే ముందు హార్మోనియం, తర్వాత ఒక 2 ఏళ్ళ తర్వాత అప్పట్లో అది స్టైలిష్ ఇన్స్ట్రుమెంట్ మా నాన్నగారు కొనిపెట్టారు. అది కూడా ఎవరు నేర్చుకోవాలా. నేను మంచి పేరు సంపాదించుకున్నాను. అప్పట్లోనే ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను ఎంట్రీ 69 అనుకుంటా. ప్రయాగ్ రామకృష్ణ గారు ఒక రోజు పిలిచి యోవో అనే దానికి నువ్వు వాయించాలి అన్నారు. కొన్ని పాటలు వాయించాం. తర్వాత కార్మికుల కార్యక్రమం ఉండేది, సిగ్నేచర్ ట్యూన్ వాయించాలని అందరు, అది వాయించాను. అది అన్నింటిలో వస్తుండేది. సో అలా ఆల్ ఇండియా రేడియో ఎంట్రీ అక్కడే. ఈ భావన కళాశాల కచేరీలు చదువు వెళ్తుండేది. నాకు చిన్న డౌట్, మీరు 69లో ప్రయాగ రామకృష్ణ గారు అంటున్నారు, కాదేమో ప్రయాగ నరసింహశాస్త్రి గారు? కాదండి, రామకృష్ణ గారు పనిచేశారు 69కి. ఎస్. ఆయన తర్వాత అప్పుడు పాండురంగారావు ఏమో డ్రామా చూసేవారు. తర్వాత బాపు గారి బ్రదరు రాంపండ్ అనేవాళ్ళు, ఆయన దాంట్లో చేసేవారు. మా సుత్తివేరపత్రరావు చేసాడు కొంతకాలం, డిఓ డ్యూటీ ఆఫీసర్. అప్పుడు మారుతిరావు చేసేవారు. సో వీళ్ళందరితో నా పరిచయం అప్పుడే. అదే అడుగుదాం అనుకున్నాను. మీరు ఇప్పుడు SRR కాలేజీలో చదివాను అన్నారు. చాలా మందిని మాట్లాడినప్పుడు SRR కాలేజీ నుంచి వచ్చామని ఎంబి రఘు గారు ఒకళ్ళు, రఘు నా క్లాస్మేట్ కూడా మీతోటి అనుకుంటాను. ఎవరండి? ఎంసీ దాస్. తను లెక్చరర్ మా చదువుకున్నప్పుడు లైలా కాలేజ్ ఆయన. జంధ్యాల గారు నాకు 1 year సీనియర్, వీరభద్రరావు నాకు 1 year సీనియర్, 1 year జూనియర్ తోటపల్లి సాయినాథ్, తోటపల్లి మధు సబ్ జూనియర్. తర్వాత ఇంకా అంటే మాకు చాలా సీనియర్ ఎన్టీ రామారావు గారు, తర్వాత సత్యనారాయణ స్టూడెంట్, తర్వాత ఆయన స్టూడెంట్ వేట సుందరమూర్తి గారు మాకు సీనియర్. సో మా కాలేజీలో చదువు కన్నా ఈ లలిత కళల మీద కొంచెం బాగా మంచి పేరు ఉండేది. చాలా మంది ఇక్కడి నుంచి సినిమాకి వెళ్ళారు. సినిమాకి 20 మంది వచ్చాం మేము. సో అలా సర్కస్, ఆల్ ఇండియా రేడియో, ఇవన్నీ రకరకాలు వెళ్ళటం జరిగేది. తర్వాత 71లో మా కచేరీలో ఒక ప్రోగ్రాం పెట్టాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి. 71లో మీరు పిలిచారు ఆయన? మేము పిలిచాం. అంటే అప్పటికే మా అన్నయ్య ఎంటర్ అయ్యాడు, టీ చలపతిరావు గారికి అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. సో మన ప్రోగ్రాంలో బాలు గారు ఇప్పుడే కొత్తగా వచ్చారు, బాగా పాడుతున్నాడు అని పిలిచాం. ఆయన 7,000 డిమాండ్ చేశారు. అయ్యో మేము అంత తెచ్చుకోలేమండి, మేము యంగ్స్టర్స్ 5,000 ఇస్తా ఉన్నాం. ఆ ప్రోగ్రామ్ నాకు మలుపు తిప్పింది, నాకు మా అన్నయ్య కూడా బాలు గారిని పిలవడం. ఎందుకంటే అంతవరకు మేమే నెంబర్ 1 అని ఒక ఆత్మవిశ్వాసం ఉండేది. జనం కూడా అలాగే చేసేవాళ్ళు. ఆర్కెస్ట్రా టీమ్ బెస్ట్ టీమ్. అంటే బెస్ట్ టీమ్ అంటే మరి మా దాంట్లో నుంచి ఒక ఫ్లూట్ ప్లేయర్ సూర్యనారాయణ వచ్చి మెడ్రాస్లో స్థిరపడ్డాడు సినిమా రంగంలో. నేను ముందు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా, మా అన్నయ్య ప్లేబ్యాక్ సింగర్గా. ఇలా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఏ ఆర్కెస్ట్రా నుంచి వచ్చిన వాళ్ళు లేరు. సో అందుకని మాకు ధీమా అనమాట. అప్పట్లో మేము నొటేషన్స్ వాయించేవాళ్ళం. సో మేమే గొప్ప అనుకున్నప్పుడు మా కళ్ళు తెరిపించింది బాలు ఆర్కెస్ట్రా.
ఓకే. అప్పుడు రాజయ్య ఇళయరాజా హార్మోనియం, వాళ్ళ తమ్ముడు అమర్ సింగ్ తర్వాత గంగా యమునని పెట్టుకున్నాడు. మా విజయవాడ వాళ్ళు తబలా మధు అని అతను, రమణ అని ఆవిడ, వాళ్ళు బాలు గారి కచేరీలో వాళ్ళు ఆల్రెడీ వాయిస్తున్నారు. రాధాకృష్ణన్ ఫ్లూటు, పట్నాల పల్లారావు అని క్లారినెట్, వీళ్ళందరూ ఒక గ్రూప్ ఎక్స్ట్రాడనరీగా వాయించారు. అంటే రికార్డింగ్లు అన్నీ ఏంటి ఇంత అద్భుతంగా ఉంది, మనం ఏంటి లాభంలో మనం కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని ఒక బీజం పడింది అక్కడే వాళ్ళని చూసి మీ అంతటి మీకు అనిపించింది అనిపించాను. బట్ మాకు 6వ సంవత్సరానికి మా బాబాయ్ ఉన్నారుగా, మా గోఖల గారు, సత్యం గారు, ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది మాకు ఎలాగో. కాకపోతే మా అమ్మగారికి ఏంటంటే చదువు ఇంపార్టెంటు, అది లేకపోతే కష్టం అని ఆవిడకి క్లాసికల్ బేస్ ఉంటే బాగుంటుందని. ఎందుకంటే జైపూర్ మహారాజు గారు మా అమ్మకి నిండు సభలో ఏకాండ వీణ ప్రజెంట్ చేశారు. ఓహో. అది ఆవిడ గొప్పతనం. అండ్ చాలా మందికి మొత్తానికి సంగీత కుటుంబం ముందర సంగీత నుంచి. కుటుంబం. ఉమ్. మా నాన్నగారు బాగా పాడేవాళ్ళు, ధర్మరాజు వేషం వేసేవారు. నాటకాల్లో. మా నాన్నగారి చెల్లెలు కూతురే నా వైఫ్, మా అత్తగారు బ్రహ్మాండంగా పాడేది ఆవిడ. మా మామగారు హార్మోనియం వాయించేవారు. అబ్బో. సో ఇవన్నీ మాకు లలిత కళలు ఇంట్లో ఉన్నాయి. సో అలా ఏ, మా నాన్నగారు సడన్గా పోయేటప్పటికి మాకు ఒక పెద్ద ఇదనమాట వ్యాఖ్యానం షాక్. అయిపోతుంది. అప్పుడు మా అన్నయ్య, నువ్వు ఎల్ఐసి ఆంధ్ర బ్యాంకులు ఈ ఉద్యోగాలు మనకెందుకు, నేను ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, మెల్లమెల్లగా నాకు ఒక నెల దొక్కుంటున్నాను, అప్పుడే వాడికి పాడుతున్నాడు, సో నువ్వు కూడా వచ్చేసి ఇద్దరం కలిసి ఉందాం అన్నాడు. సరే మా అమ్మగారి ఆశీర్వాదం తీసుకుని ఒక 1 month, మా నాన్న నవంబర్ 1 అయిపోయింది, డిసెంబర్ 4 నేను మెడ్రాస్ వెళ్ళిపోయా. మెడ్రాస్ వెళ్ళి అప్పుడు ఒక 3-4 నెలలు అక్కడ ఏవో కొంచెం చిన్న చిన్నవి నాటికలు వాయించడం, ఆల్ ఇండియా రేడియో చేస్తున్నప్పుడు చలపతిరావు గారు మెడ్రాస్ లో కూడా ఆల్ ఇండియా రేడియోకి వాయించారు. వాయించాను. ఆ, తర్వాత చలపతిరావు. చలపతిరావు గారుకి ఆయన కచేరీలో 1-2 వాయించాను నేను అంతకుముందు. సో ఆయన తెలుసు నేను మంచి ప్లేయర్ అని. రమేష్ చెప్పాడు, మా తమ్ముడు వచ్చి సెటిల్ అయ్యాడని. అందుకే మరి నేనే ఇస్తాను అవకాశం నీలానే అని చెప్పి పరివర్తన ఓ సినిమా 71 కాల్ షీట్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అది వినిపించనా మీకో సంగీతం అని ఒక పాట. అది కె హేమంబర్ధర్ గారు డైరెక్టర్, చలపతిరావు గారు మ్యూజిక్, చంద్రమోహన్ లక్ష్మి హీరోయిన్. ఈ పాటకి అకార్డింగ్ వాయించాడు సినిమాలో చంద్రమోహన్. అది మీరు ప్లే బ్యాక్ లో మీరు. నా అకార్డింగ్ కదా రెంట్కి ఇచ్చా. సో బై 1 get 3 ఫ్రీ. ఆ 3 రోజులు నాకు రెంట్ వస్తుంది కదా. సో మొదటి ఇదే మా చలపతిరావు అన్నారే, నీ లక్కీ హ్యాండ్ రా, 75 రూపాయలు మేము ఇచ్చాము వాయించినందుకు, 112 మార్లు అంటే దగ్గర 350 పైన అది ఇచ్చారు. వచ్చిందంటే మరి ఈ రోజుల్లో చాలా పెద్ద పేమెంట్. చాలా చాలా. నువ్వు లక్కీ హ్యాండ్ రా అన్నాడు. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.